అత్యంత ప్రాధాన్యతతో ఈరోజు పని చేస్తుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఉద్యోగాల గురించి నైపుణ్యాల గురించి మీ అందరికీ సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఈరోజు సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, దాంతోపాటు సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనకు అందుబాటులో వస్తున్నాయి. ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజాప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సమానంగా పారదర్శకంగా దాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈనాడు టీజీపీఎస్సీ ద్వారా 450 వివిధ పోస్టుల నియామకాల నోటిఫికేషన్లు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం. ఈ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగ యువకుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతుంది. పోటీ పరీక్షలకు మీరు సంసిద్ధులు కాండి. ఇతర విషయాలలో, వ్యాపకాలలో తల దూర్చకుండా పోటీ పరీక్షలలో మీరు రాణించాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు నేను సూచన చేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, యువతకు విద్యతో పాటు నైపుణ్యంతో పాటు ఉద్యోగం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 1,190 మంది అధునాతన నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందారు. వీరిలో 838 మంది పేరొందిన కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాల్లో 40,000 మంది యువత పాల్గొన్నారు. వీరిలో 5,700 మంది ఉద్యోగాలు సాధించారని తెలియజేయడానికి నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మరో 57 పాలిటెక్నిక్ కాలేజీలను ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కోర్సులు పూర్తి చేసి విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం.